ఇప్పుడు నేను మీకు కాజా పట్టీ ఎలా కుడతారో చూపిస్తాను. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పేశాను. ఈరోజు నేను మీకు స్టిచ్చింగ్ చెప్తాను. చూడండి, ఏం లేదు, ఒక సైడ్ ఈక్వల్గా తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసేయండి, రెండు కలిపి ఫోల్డ్ చేయండి. లేదు అంటే దేని దానికన్నా కుట్టండి. ఫినిషింగ్ బాగా కావాలి అంటే రెండు కలిపి ఫోల్డ్ చేయండి. తీసేద్దాం. తీసేసి ఒకసారి ఇలా పెట్టేసుకొని చూడండి, కరెక్ట్గా మొత్తం 4 మూలలు కరెక్ట్ రావాలి. ఇక్కడ ఇంత వచ్చి ఇక్కడ ఇంత ఎక్స్ట్రా రాకూడదు. వచ్చిందా తీసేసేది. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ మనం వేసుకున్న బ్లౌజ్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాజా 1/2 ఇంచ్ కింద ఎక్స్ట్రా, ఇలా 1/2 ఇంచ్ కింద వదిలేసి పెట్టి స్టిచ్ చేయండి. కరెక్ట్గా సేమ్ పాదం అంతా, అంటే 1/2 ఇంచ్. హుక్స్ పట్టీకి మనం ఇక్కడ డాట్ వేసాం కదా, అంటే చిన్న ఫోల్డింగ్. కాజా పట్టీకి ఏ ఫోల్డింగ్ ఇవ్వకండి, అవసరం లేదు. ఎలా ఉందో అలా రెండు ఈక్వల్గా స్టిచ్చింగ్ చేసేసేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇట్లా తీసుకొని చివరి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ గమనించండి బాగా. ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ కనిపిస్తుందా? ఈ స్టిచ్ అండ్ ఇక్కడ ఒక స్టిచ్ ఉంటుంది, ఈ రెండు ఈక్వల్ రావాలి. ఇదిగోండి, ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా రెండు ఇట్లా ఈక్వల్ వచ్చేలాగా కింద స్టిచ్ అండ్ పైన స్టిచ్ రెండు ఇలా ఉండాలి. అంటే ఏంటి దాని అర్థం? పైన ఉన్న దానికంటే కింద ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు చూడండి, కొంచెం కుట్టి ఇప్పుడు ఇక్కడ కొంచెం లెవెల్ చేసేసుకోండి. ఈ రకంగా చూడండి, నీట్గా ఎక్కడ కూడా తిత్తు లేకుండా నీట్గా రావాలి. చూడండి, ఇలా వచ్చాక ఇప్పుడు కింద చివరి నుంచి స్టిచ్చింగ్ చేసేయండి. ఇక్కడ చూడండి, 1/2 ఇంచ్తో వేసేయండి. అంటే ఏంటిది? కాజా. ఇది చూడండి, ఇది కాజా పట్టీ.